నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల్లో దడ పుట్టిందని చెప్పాలి. ఒక్కొక్కరు నిజ స్వరూపాలు బయటకు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మల్లారెడ్డి చేసినటువంటి అక్రమ ఆస్తుల గురించి ఆరా తీస్తే దాదాపు 47 ఎకరాల భూమిని, గిరిజనుల భూమిని కబ్జా చేశాడు. సో దీని వల్ల గిరిజనులు నష్టపోయారు కాబట్టి అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు అయితే నమోదైంది. అంతేకాకుండా ఆర్మూర్లో జీవన్ మీద కూడా కేసు నమోదైంది. అతను కూడా ఆర్టీసీ ల్యాండ్ ని కబ్జా చేసి దానిలో కాంప్లెక్స్ కట్టి దాదాపు ₹1 కోటి ఇన్కమ్ దాని మీద సంపాదిస్తున్నాడు. బకాయిలు మాత్రం 4 కోట్ల వరకు ఉంచాడు, ఇప్పటి వరకు కట్టలేదు. సో ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, వీరి మీద కేసులు అవుతున్నాయి. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇంకా బయటకు తెలియాలి. దాని గురించి పూర్తిగా క్లుప్తంగా ఇప్పుడు కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో చూస్తున్నారు కదండి, ఒక్కొక్కరు నిజ స్వరూపాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మొన్న విద్యుత్ బకాయిలు దాదాపుగా 85,000 కోట్లు ఉన్నాయని కూడా తెలిసింది. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు గానీ వీళ్ళంతా కూడా ఎక్స్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఎన్నో మంది దగ్గర ల్యాండ్ ని కబ్జా చేసి ఇంత ప్రాపర్టీని సంపాదించుకున్నారు. డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యుత్ బకాయిల బిల్లు ఫస్ట్ బాల్ 85,000 కోట్లు. 2 జీవన్ రెడ్డిది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఆర్టీసీ ల్యాండ్ కబ్జా చేసి అక్కడ కాంప్లెక్స్ కట్టి ₹1 కోటి ఆదాయం పొందుతా ఇప్పుడు దాని మీద 4 కోట్లు కరెంటు బిల్లు పెండింగ్ లో ఉన్నది. అతని మీద అదే విధంగా ఈ రోజు రీసెంట్ గా మల్లారెడ్డి పూలమ్మత కాయ కష్టం చేసిన అన్న మల్లారెడ్డి 47 ఎకరాలు గిరిజన వీళ్ళ ల్యాండ్ కబ్జా చేసినందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇతని మీద మళ్ళీ ఎంఆర్ఓ మీద కేసు ఫైల్ అయింది. అదే విధంగా బెల్ట్ షాపులు ఎక్కడికక్కడ తీసివేయటం జరుగుతుంది. 7వ తారీఖు నుంచి ఉతికి ఆరేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పులు గాని మొత్తం దాదాపుగా 5.5 లక్షల కోట్లు. ఒక్క తెలంగాణలో 10 సంవత్సరాలుగా తెలంగాణలో హైదరాబాద్ తప్ప మిగతా ఏ జిల్లా కూడా డెవలప్ కాలేదు. దాని అంతటికీ బీఆర్ఎస్ పార్టీయే కారణం. అక్రమంగా భూములు సంపాదించడం, ఇలాగా విద్యుత్ బకాయిలు గాని, ఈ ఆర్మూర్లో జరిగిన సంఘటన గాని, మల్లారెడ్డి 47 ఎకరాలు కబ్జా చేసిన విషయం గాని, ఇది రీసెంట్ గా ఎలక్షన్ టైంలో చేసింది. వీటన్నిటికీ మాత్రం అందరికీ ఒకళ్ళకేమో పంచె తగిలి తొంటి విరగటం గాని, మిగతా వాళ్ళు అందరూ బయటకు వస్తారు. ఇలాగా ఇంకా ఎంతమంది పెండింగ్ ఉన్నారు అనేది మీకు కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. తెలంగాణలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పగలను. ఇప్పుడు ఆ జీవన్ అనే వ్యక్తి అక్కడ కాంప్లెక్స్ కట్టి రెంట్కి ఇచ్చేంత వరకు ఉంది అంటే గవర్నమెంట్ గానీ ఎవరు గానీ అడగలేదు ఎందుకు ఇన్ని రోజులు? బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అదంతా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని కబ్జాలు గాని, ఇప్పుడు విద్యుత్ బకాయిలు గాని, ఇవన్నీ ఈ 10 ఏళ్ళలో జరిగినవే. ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి. రోజుకోటి బయటపడుతుంది. ఇప్పటిదాకా 3 బయటకు వచ్చారు. ఈ రోజు డిసెంబర్ 14వ తారీఖు, 7వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు దాదాపుగా 3 బయటకు వచ్చారు. కొన్ని వేల కోట్ల ఆస్తి మొత్తం బయటపడుతుంది వీళ్ళు దోచుకున్నది. ఇంకా ఎంత రావాలి అన్నది ఇంకా ముందు మీకే తెలుస్తుంది. అయితే దీనికి ఇప్పుడు మీరు అన్నట్టుగా మల్లారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు అయితే పెట్టడం జరిగింది. ఆయనే అక్కడ మీరు చూసే ఉంటారు, దాదాపుగా హాస్పిటల్స్ అన్ని కూడా కబ్జా మీద చేసిన ల్యాండ్ మీద కట్టారన్న కూడా వార్త అయితే విన్నాను నేను. మల్లారెడ్డి ఇప్పుడు మరి హాస్పిటల్స్ ని ఎలా మూసేస్తారా, కంటిన్యూ చేస్తారా, ఇలా ఉంటది పరిస్థితి ఒకవేళ అవి కబ్జా ల్యాండ్ అని తెలిస్తే? దాదాపుగా కబ్జాలు చాలా ఉన్నాయండి. ఇంకా సీరియస్ గా తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటే అసలు 5.5 లక్షల కోట్ల అప్పు గాని ఇవన్నీ సరిచేయాలి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సులు పెట్టిన తర్వాత ఆటో వాళ్ళు మేము ఎట్లా మా కుటుంబాన్ని పోషించాలి అని చెప్పి ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎట్లాగా ఏం చేయాలి అని చెప్పి రేపు ఆంధ్రప్రదేశ్లో ఈ ఆటో వాళ్ళకి మేమేం చెప్పాలా అని చెప్పి ఇప్పటి నుంచే మేము ఆలోచిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు అన్నీ జరగకుండా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మల్లారెడ్డి ఆస్తులన్నీ కూడా ఆయన కష్టజీతం అనుకుంటే చెప్తాడు. పాలమ్మినా పూలమ్మినా నాకు ఎవరిచ్చేది ఏంది, నా ఆస్తులు లెక్క అని చెప్పేసి కూడా ప్రెస్ ముందట చాలా సార్లు చూపించడం జరిగింది. మరి అట్లాంటి ఆయన ఇట్లా కబ్జాలు చేస్తున్నారు అనేసి ఆరోపిస్తుంటే ఏ విధంగా నమ్మాలంటారు? ఈ ఎలక్షన్ టైంలో మల్లారెడ్డి చేసిన కామెడీ మామూలుగా లేదు. పాలమ్మిన పూలమ్మిన ఆయా కష్టం చేసిన
తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాలేజీ దాదాపుగా 500 కాలేజీలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవి అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అక్రమంగా సంపాదించినాయి అని అందరికీ తెలిసింది. కానీ ఇవి అన్నీ బయటపడాలి అంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి నేనైతే చెప్పగలను. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇదే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పగలను. ఈ 10 ఏళ్లలో తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యింది ఏమీ లేదు. వీళ్ళు బంగారు కుటుంబం అయితే మాత్రం మారారు అని చెప్పి నేనైతే చెప్పగలను.